కాంగ్రెస్ కానీ సెక్యులర్ పార్టీలు అన్నిటి కూడా ఇవాళ ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం బీజేపీ కంటే స్వామి భక్తి, రాజు కంటే రాజభక్తి అన్నట్టు ఇవాళ హిందూ ఓట్ల పోలరైజేషన్ కోసం అన్ని పార్టీలు పోటీ పడుతున్నాయి. పోటీ పడుతున్న క్రమంలో ఆర్ఎస్ఎస్ ఉనికిని ప్రశ్నించే సాహసం వాళ్ళు చేస్తలేరు. సరే, ప్రియాంక ఖర్గే చేసింది. ఇంకో మాట చెప్పాలి, ఇవాళ హిందూ ఓట్ల పోలరైజేషన్, గతంలో హిందువుల ఓట్లు రకరకాల చీలిపోయేవి. ఇప్పుడు ఓటు బ్యాంక్ రాజకీయాలు నడుస్తున్నాయి కదా, ఆ మాట మాట్లాడుకోవాలి. చాలా చీలిపోయాయి కనుక ముస్లింల ఓట్లు మాత్రం సరిపోతాయి అనే పశ్చిమ బెంగాల్ కానీ ఎక్కడ చాలా రాష్ట్రాలు సెక్యులర్ అయిన పేరు మీద ఉన్న వాళ్ళందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు ఏమైంది, మమతా బెనర్జీ నేను బ్రాహ్మణ వనితను అని చెప్పి ఆమె కాళికామాత సూత్రం చదువుతున్నది, చదివింది, మొన్న ఓడిపోయింది 7 సార్లకి. అట్లాగే మనకు అరవింద్ కేజ్రీవాల్ హనుమాన్ చాలీసా బ్రహ్మాండంగా చదువుతా నాకు వస్తానంట. అదే రాహుల్ గాంధీ జన్యం అంగి మీద వేసుకొని గంగలో మునిగాడు చూస్తున్నాం. అంటే ఇవాళ హిందూ ఓట్ల పోలరైజేషన్ పూర్తిగా వన్ సైడ్ కాకుండా చేసే క్రమంలో ఇది వీళ్ళు కూడా చేస్తున్నారు. ఒక్కోసారి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళే ఎందుకని అనవసరంగా ప్రియాంక ఖర్గే అంతర్గతంగా వీళ్ళేమంటారు, అనవసరంగా కొత్తగా పెట్టుకుంటున్నారు, వీళ్ళు కాంగ్రెస్ పార్టీ హిందూ మతానికి వ్యతిరేకమని తీసుకొస్తున్నాడు కదా దుర్మార్గం అనే మాట కూడా కాంగ్రెస్ పార్టీలో కొందరు అనుకుంటున్నారు. అంతేవిధంగా మన చాలా మంది మిత్రులు కాంగ్రెస్ పార్టీలో పెద్ద మనిషిని కూడా చెప్పాలి. మనం పివి నరసింహారావు గారు కూడా సంఘ సంచాలక వరంగల్లో నెక్కర్ వేసుకొని, ఇప్పుడు నెక్కర్ని మార్చారు, ప్యాంట్ వేసుకుంటున్నారు. అప్పుడు నెక్కర్లే ఉండేది. నెక్కర్ వేసుకొని ఆఫ్ షర్ట్ వేసుకొని కవాత్ చేసిన సందర్భం చూసినాం కదా. నేను ఆర్ఎస్ఎస్ మనిషిని చెప్పుకున్నాడు, కానీ కాంగ్రెస్ జెండా వీడలేదు. చనిపోయేదాకా కాంగ్రెస్ జెండాతో కప్పించబడ్డాడు. తర్వాత భారత జాతీయ జెండా కప్పుకొని చనిపోయాడు. నేనేమంటున్నానంటే చనిపోయిన తర్వాత ఆ గౌరవం ఇచ్చాం. అది మన రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, మా తెలంగాణ ముఖ్యమంత్రి. ఆయన ఆర్ఎస్ఎస్ కార్యకర్త, నేను మొదలు నా బేస్ లైన్ అక్కడి నుంచి అని ఆయన కూడా చెప్పుకుంటున్నాడు ధైర్యంగా. చాలా మంది కాంగ్రెస్ లో కానీ ఇతరత్ర కమ్యూనిస్టులు లేకపోవచ్చు, కమ్యూనిస్టుల్లో ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న వాళ్ళు లేకపోవచ్చు, కానీ సాంప్రదాయ సారా పార్టీలు అంటారు, సాంప్రదాయ రాజకీయ పార్టీలు సారా పార్టీ. సారా అంటే సారా పార్టీ, సారా పంచుతారు, డబ్బులు పంచుతారు. ఈ పార్టీలన్నీ కూడా ఈ 22 సారా పార్టీలు అందరూ కూడా సెక్యులరిజం పేరుతో ఉన్న పార్టీలు అన్నింటిలో కూడా ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు చాలా మంది ఏదైతే ఆర్ఎస్ఎస్ లో ఉన్న వాళ్ళు బొట్టు పెడతారు, కానీ బీజేపీలో ఉన్న వాళ్ళు చాలా మంది బొట్టు కూడా పెట్టుకోకపోవచ్చు. కానీ కాంగ్రెస్ ఉన్న వాళ్ళు చాలా మంది బొట్టు పెట్టుకున్న సందర్భం ఉన్నాయి. అంటే బొట్టు అనేది హిందూ మతానికి సంకేతం వాళ్ళు అనుకుంటున్నారు. మగవాళ్ళు కూడా అది కాదు, ఆడవాళ్ళు ఎట్లాగో పెట్టుకుంటారు. అందుకని ఇవన్నీ కూడా మళ్ళీ ఒక ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఎత్తుకు పై ఎత్తులు వేసుకుంటున్నారు అనిపిస్తుంది. ఇది ఒక చర్చనే కావద్దు, కానీ లీగల్ గా చూస్తే మాత్రం ఆర్ఎస్ఎస్ అనుబంధ సంఘాలు రిజిస్ట్రేషన్ ఉన్నప్పుడు ఆర్ఎస్ఎస్ ని కూడా ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకుంటే తప్పలేదు కదా. కోట్లాది మంది సభ్యులున్న దానిలాగా ఉండొచ్చు కదా అంటున్నాడు. బీజేపీ ప్రపంచంలో అతిపెద్ద పార్టీ, ఎక్కువ సభ్యులున్న ప్రపంచంలో పెద్ద పార్టీ అంటే బీజేపీగా వెలుగొందింది. మరి బీజేపీ కంటే ఎందుకు ఎక్కువ మంది ఇందులో ఉంటారు కదా. బీజేపీలో ఉన్న వాళ్ళు కేవలం బీజేపీ రాజకీయ అభిప్రాయాలతో ఏకీభవించేవాలి. కానీ హిందువులుగా ఉన్న వాళ్ళు చాలా మంది మన విశ్వ హిందూ పరిషత్తులు ఉన్నారు, రకరకాలు ఉన్నారు. మరి ఆర్ఎస్ఎస్ నే కనుక సొంతం చేసుకుంటే బీజేపీ కంటే ఎక్కువ మంది సభ్యులు గల పార్టీగా ఉంటది కదా, అప్పుడు ఒక సంస్థగా ఉంటది కదా. అందుకని ఇదంతా మనం ఓటు బ్యాంక్ రాజకీయాలలో కర్ణాటకలో సాగుతున్న యుద్ధమే తప్ప మిగతా చోట్ల అది ముగిసిన అధ్యాయం అయింది. దీన్ని ఏంటంటే రాజకీయంగా వాడుకోవడానికి అటుపక్క ప్రయత్నం చేస్తున్నారు. ఎస్ సార్. మరి 100 సంవత్సరాల నుంచి కూడా ఎందుకు ఆర్ఎస్ఎస్ లీగల్ స్టేటస్ గురించి ఇటు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఇతర నాయకులైనా వేరే పార్టీ నేతలైనా కూడా ఎందుకు అడగట్లేదు? ఇప్పుడు ఎందుకు వస్తుంది ఈ చర్చ? వాళ్ళు కూడా అడగాల్సిందే కదా. ఎప్పుడైనా అప్పుడు ఎందుకు అడగలేదని ప్రశ్నే కాదు, ఎప్పుడు అడిగినా ప్రశ్న జవాబు చెప్పాలి. అప్పుడు ఎందుకు అడగలేదంటే కోర్టులు అడిగినాయి. మరి నిజంగానే ఉదాహరణకు 1948లో నిషేధం పెట్టిండ్రు, గాడిసే గాంధీని చంపితే మళ్ళీ తీసేయండి. అదైతే నెహ్రూ కాలంలో జరిగింది కదా. నెహ్రూ కంటే ముఖ్యం పెద్ద సెక్యులరిస్ట్ ఎవరైనా ఉంటారా? నిజంగా చెప్పాలంటే భారత ప్రధానమంత్రి, భారతదేశానికి పునాది వేసిన నెహ్రూ కంటే సెక్యులరిస్టులు ఎవరు ఉంటారు? కానీ అప్పుడు కూడా ఎత్తేసింది కదా నెంబర్ 1. దానిలో రాజకీయాలు, అప్పుడు కూడా రాజకీయాలు ఉన్నాయి. నెహ్రూ గారు ఏమో పూర్తి సెక్యులరిస్టు, అటు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు సోమనాథ్ దేవాలయాన్ని పునరుద్ధరించాడు, తెలుసు కదా మీకు. మొత్తం జాతీయవాద దృక్పథంతో దేశం అంతా ఐక్యం చేయడానికి ఉక్కు మనిషిగా భారత జాతి నిర్మాణం చేసిన వాడు, అంటే భారత సంస్థానాలన్నీ ఇండియాను కలిపిన వాడు మరి సర్దార్ వల్లభాయ్ పటేల్. చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉండే. అంబేద్కర్ గారు కూడా దాన్ని వ్యతిరేకించలే. ఎప్పుడు కూడా ఆర్ఎస్ఎస్ విషయంలో ఎప్పుడు కూడా అంబేద్కర్ లాంటి వాడే వ్యతిరేకించలే. ఇప్పుడు వీళ్ళు వస్తుంటారు ఇంకా రాజకీయాల కోసం దాన్ని వ్యతిరేకిస్తే ఓట్లు పడతాయి అనుకుంటుంటారు. సమస్య అది. ఇప్పుడు అంటే ఓట్ల పోలరైజేషన్ లో ముస్లిం ఓట్లు పూర్తిగా పడాలనుకుంటే ఈ మాట అనేవాడు ఉంటాడు, కాదు హిందూ ఓట్లు కోల్పోతాం కదా అని మాట ఉంటాడు. రెండోది 75లో ఎమర్జెన్సీ అప్పుడు 71 తర్వాత 75లో నిషేధం విధించినప్పుడు కూడా మనకు అప్పుడు కూడా అది జరిగింది కదా, మళ్ళీ పునరుద్ధరించబడ్డది కదా. కాకపోతే భావజాలం అంటే ఆ పార్టీలో ఆనాడు బీజేపీ జనసంఘ్ ఉండే, బీజేపీ లేదు అప్పుడు. 82లో బీజేపీ అయింది, తర్వాత 80లో బీజేపీ వచ్చింది. అంతకుముందు ఉన్న జనతా పార్టీలు అన్ని కలయికలు కూడా అప్పుడు మన నిషేధం ఎత్తివేశారు. అంతేందుకు మన బాబ్రీ మసీదు
సంఘటన తర్వాత కూడా మళ్ళీ నిషేధం ఎత్తివేసింది పివి నరసింహారావు ఆయన దాటిన తర్వాతనే కదా. మరి అప్పుడు కూడా ఎత్తేసారు కదా. అంటే అప్పుడు కూడా కోర్టు ప్రశ్నించలేకూడదు. అంటే సంస్థలు ఇండివిజువల్స్ కలిసికట్టుగా పనిచేస్తున్నారు, ఎవరి భావజాలం వాళ్ళకు. అంతేందుకు చాలా వరకు కొంత సెక్యులరిస్టులు కూడా ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని వ్యతిరేకించే వాళ్ళు కూడా వాళ్ళ సేవాభావాన్ని ఇప్పటికి కూడా వాళ్ళు కొనియాడుతున్నారు. అంతేందుకు చాలా విశ్లేషకులు, చాలా మంది సెక్యులర్ అని పేరు పెట్టుకున్న వాళ్ళు కూడా ఆర్ఎస్ఎస్ ఎక్కడా కూడా విధ్వంసం సృష్టి బాంబులు వేయలే కదా, ఎక్కడ కూడా మత కళలు సృష్టించలే కదా. ఎక్కడ వాళ్ళ భావజాలం స్పష్టంగా చెప్తున్నారు, హిందూ ధర్మం కోసం పోరాడతాం, అఖండ భారత కోసం పోరాడతాం వాళ్ళు చెప్తున్నారు. అవి అక్కడైతే ఎక్కడ కూడా భారతదేశ రాజ్యాంగాన్ని ధిక్కరిస్తామని చెప్పలే కదా. కానీ చాలా తీవ్రవాద సంస్థలు ఇవాళ దేశంలో భారతదేశ సార్వభౌమాన్ని ప్రశ్నిస్తున్నారు, రాజ్యాంగాన్ని ప్రశ్నిస్తున్నారు, మతాన్ని ప్రేరేపిస్తున్నారు, అట్లాగే పెద్ద ఎత్తున దాడులకు పాల్పడుతున్నారు, వ్యక్తి నిర్మూలన చేస్తున్నారు. ఇప్పుడు మనకు చాలా చూస్తున్నాం కదా మనం. వాటి గురించి ఇప్పుడు ఏమైంది, దాని గురించి ఎందుకు మాట్లాడుతున్న సమస్య వస్తుంది వీళ్ళ ద్వారా. ప్రశ్న ఇంకో ప్రశ్న ఎదురొస్తుంది కదా అంటున్నాను. ఇప్పుడు గోకుల్ చాటు, లుంబిని పార్కు, మన దేశంలో ఎన్ని బాంబింగ్ జరగలేదు, ఎంత విధ్వంసం జరగలేదు, ఎన్నిసార్లు మత కళలు జరగలేదు. మరి అటువంటిప్పుడు ప్రశ్న ఇప్పుడు ఎందుకు వస్తుంది, ఆ ప్రశ్నలు మరి వాళ్ళకి ఎందుకు వేయడం లేదు అనే మాట కూడా వస్తుంది. అంటే ఒక సమాజాన్ని చీల్చే క్రమంలో ఇటువంటి ప్రశ్నలు వచ్చినప్పుడు ఇంకో రకంగా సమాజాన్ని చీల్చే ప్రశ్నలు కూడా వస్తాయి. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. రిజిస్ట్రేషన్ ఉన్నదా లేదా అనేది ప్రశ్నే. కానీ ప్రశ్నతో ఇప్పుడు కొత్తగా వచ్చేది ఏముంది అంటే ప్రశ్న కాదు. ఈ రెండింటి అర్థం చేసుకునే పద్ధతిలో ఉంటుందని నేను అనుకుంటాను. ఎస్ సార్. మరి ఆర్ఎస్ఎస్ అనేది చట్ట పరిధిలో పనిచేయడం లేదా? అదే కదా, ఎక్కడ విధ్వంస చర్యలు చేయాలి. ఆర్ఎస్ఎస్ పలానా దగ్గర ముస్లింలను చంపిందాను, లేకపోతే ఇతర మతస్థులను చంపిందాను, ఆర్ఎస్ఎస్ పూర్తిగా సంఘ వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాను, మనకు అట్లాగే ఏదైనా సంఘ విద్రోహ కార్యక్రమాలకు పాటుపడింది, ఇక్కడ దాకా ఏమైనా లేదు కదా. ఇప్పటిదాకా ఒకటి మొదటిసారి వచ్చింది ఏంది, అప్పుడు మనకు గాడ్సే గాంధీ చెప్పడం, గాడ్సే ఆర్ఎస్ఎస్ సభ్యుడు అని. తర్వాత ఆయన స్పష్టంగా చెప్పిండు కదా, కోర్టులో మనకు వాంగ్మూలం ఇచ్చిండు, గాడ్సే కోర్టులో వాంగ్మూలం ఇచ్చిండు పూర్తిగా.